హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెల్లంతో క్యారెట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది బెల్లంతో చేసిన లడ్డు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం. ముందుగా క్యారెట్ తీసుకోవాలి. ఇలా క్యారెట్స్ బాగా కడుక్కొని ఇలా తురుముకోవాలి. ఇవి మరి పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా తురుముకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి. ఇప్పుడు దీన్నంతాను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకోవడం వల్ల మనకు షుగర్ ఎంత వేసుకోవాలో కూడా క్వాంటిటీ కోసం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నసేపు కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా మొత్తం తురుముకోవాలి. ఈ తురుముకున్న కొబ్బరి పౌడర్ని మొత్తం వేయకుండా ఒక హాఫ్ కొబ్బరి వరకు ఇందులో వేసుకోవాలి. ఉడుకుతున్న క్యారెట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిగతాది పక్కన పెట్టుకోవాలి. ఇందులో వేసిన కుడక పొడి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరిని ఇలా నెయ్యిలో వేసుకొని బాగా వేగనీయాలి. వేగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది బాగా వేగాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని దీన్ని తురుముకోవాలి. ఇది ముందుగా మగ్గుతున్న క్యారెట్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక మనం తురుము పెట్టుకున్న బెల్లంని అయితే ఇందులో వేసుకోవాలి. 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. బెల్లంలో మొత్తం వాటర్ వేయకుండానే ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి వేసుకున్నాను. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ని అయితే మొత్తం వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం క్యారెట్ బెల్లం మొత్తం కలిసే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం బాగా మగ్గాక క్యారెట్ మొత్తం ఉడికింది. ఇలా ఉడికిన క్యారెట్ని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. మొత్తం క్యారెట్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది బాగా చల్లారాక ఇలా రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదండి, అందులో ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యారెట్ లడ్డు అయితే తయారైంది. ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.